शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। साबिक वजीर वी श्रीनिवास गौड़ ने जिला महबूब नगर के एमबीसी चर्च में क्रिसमस के मौके पर मुनक्कदा खुसूसी दुआ में शिरकत की और ईसाई भाइयों और बहनों को क्रिसमस की मुबारकबाद दी। आइए देखते हैं इस तकारीब के चंद खास झलकियां हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। దేవుడు అభిలా పాల్గొని మరి గ్రీటింగ్స్ అందించిన శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పార్లమెంట్ సభ్యులు మాకు ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాం గారికి అరేంజ్మెంట్ కమిటీ ఆర్ఎస్ ప్రేమరాజ్ ఏ వెంకటేశ్వర రాజేందర్ కి ఎన్ని చందు జేబోస్ జను రిన్ని సిస్టర్ ప్రధాన వక్త పెద్దలు తెలుగు పాస్టర్ గారు, డానియల్ సుధీర్ గారు, మరియన్ గారు, కౌన్సిల్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కోత్వాల్ గారు, వెంకన్న గారు, రవికిషన్ రెడ్డి గారు, పెద్దలందరికీ లక్ష్మణ్ గారు, కౌన్సిల్ సభ్యులకు, గోవింద్ కాన్స్టాన్ కౌన్సిల్ గోవింద్ గారు, అందరికీ ప్రేమ శుభాకాంక్షలు. ప్రేమకు ఆప్యాయత, కరుణ, సేవ ఇవన్నిటికీ మారుపేరే క్రైస్తవ సోదరులు. అందుకే క్రైస్తవ సోదరులు చాలామంది డాక్టర్లుగా, మాస్టర్స్గా, ఆర్ఫన్ స్కూల్ అనుకుంటూ నర్సులుగా, సేవ ఎక్కడెక్కడో టీచర్స్గా ఆ సేవాభావం వైపే వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు అడుగులు వేసేది ఆ మార్గం వైపే. అందుకే ఈరోజు జీసస్ పుట్టినరోజు కనుక చీకటి తొలగిన రోజు, చీకటిలో వెలుగు ప్రకాశించి ఆ వెలిగే జీసస్ అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటువంటి రోజు. ఈరోజు చిరంజీవి గారు కూడా ఎన్నో సూక్తులు చెప్పడం జరిగింది. మరి అవన్నీ ఒక మనిషి ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు చెప్పినటువంటి ఆసక్తులు ఆచరించిన ఒక జీవితంలో మార్గం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా దగ్గర వచ్చి చనిపోవడానికి సమాధుల తోట లేదు, ఒక్కొక్క పైన ముగ్గురు పెడుతున్నాం అన్నప్పుడు ఆనాడు ముగ్గురు ముఖ్యమంత్రిని కలిసి ఫోటోలు తీసుకెళ్ళి మనం మాట్లాడిన సందర్భం, మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన నెల రోజుల్లోనే మీకు సమాధుల తోట నుంచి మీరు ఇచ్చిన అవకాశాన్ని 9 సంవత్సరాలు ఉపయోగించుకొని మీకు సేవ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఇదే చర్చిలో మైక్ శబ్దం ఎక్కువందని ఆనాడు పోలీసులు లోపలికి వచ్చి మైకులు దూచుకొని పోయిన సందర్భాలు కూడా మనకు గుర్తున్నాయి. కానీ 9 సంవత్సరాల్లో ఏ పాస్టర్ కానీ, ఏ చర్చి కానీ, ఏ క్రైస్తవ సోదరులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అడిగినవన్నీ చేసుకుంటూ కొనసాగింపు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా నా వంతు సహాయ సహకారాలు మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా ఆ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీ పైన ఉంటాయని నేను ఎంబీసీ స్కూల్ చదివిన స్టూడెంట్గా ప్లస్ ఇక్కడనే చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఇదే చర్చికి వచ్చి కొద్ది రోజులు గడిపిన సందర్భం, ఆ తర్వాత ఎన్నుకున్న తర్వాత మీకు సేవ చేసేటువంటి భాగ్యం ఆ భగవంతుడు కలిగించినందుకు మరి ఆ భగవంతుడికి మనసారా తెలియజేస్తూ ముందు రోజుల్లో ఏ అవకాశం కలిగినా మీకు సేవ చేయడానికి ఖచ్చితంగా మేము చేస్తామని, ఏ అవసరం ఉన్నా ఆ అవసరాల్లో మీరు సేవకులుగా పనిచేయడానికి ఉంటారని, భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి, ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం జిల్లా ఇంత అభివృద్ధిలో నడవాలని, మరి కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు కూడా కొనసాగిగా చేస్తారని, మా ఎంపీ గారి సహకారంతో కూడా ఇంకేదైనా అవకాశం వచ్చినా మేము ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు చేస్తామని మరొకసారి కౌన్సిల్ సభ్యులకు, ఇక్కడ వారందరికీ మనస్ఫూర్తిగా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ప్రేమ ఆప్యాయత సేవకే మారు పేరు క్రైస్తవ సోదరులు. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆర్ఫన్ స్కూల్స్, టీచర్స్గా, నర్సులుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు క్రీస్తు దేవుడు పుట్టినరోజు కనుక ప్రపంచవ్యాప్తంగా గొప్పగా కోట్లాది మంది క్రైస్తవ సోదరులు పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ జిల్లా, ఈ నియోజకవర్గం మంచి అభివృద్ధి జరగాలని ఆ భగవంతుని ప్రార్థించాలని మనసారి కోరుకుంటున్నాం.